శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. రీసెంట్గా ప్రశ్న రావణ్ అనేటువంటి ఒక యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు. మన అందరికీ తెలిసిందే. అతని గురించి మాట్లాడుకున్నాం, ఎందుకు ఏంటి అనేది అందరికీ తెలుసు, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది మాత్రం ఏడుపులు పెడబొబ్బులు పెట్టేసి బయటకు వచ్చి సోషల్ మీడియాలో లేదంటే బయట ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. ఇది అప్రజాస్వామికం, అసలు అది కుదరదు, ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు, భావ ప్రకటన స్వేచ్ఛ కింద ఇలా అరెస్ట్ చేసేయచ్చా, అసలు ఏముంది ఆంధ్రప్రదేశ్లో, అసలు లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందా, ఇద్దా అరాచక ప్రభుత్వం, అది ఇది అనుకుంటూ మాట్లాడేస్తున్నారు. మరి ఇదే సూక్తులు, ఇదే నీతులు ఆ ప్రశ్న రావణ గాడికి ముందే చెప్పుకుంటే బాగుండేదిగా. రాముణ్ణి కించపరిచినప్పుడు, సీతాదేవిని కించపరిచినప్పుడు, రామాయణ మహాభారతాల్ని కించపరుస్తున్నప్పుడు, హిందూ దేవతల్ని అవమానిస్తున్నప్పుడు, హిందూ ఆచారాలని అవహేళన చేసినప్పుడు, సనాతన ధర్మాన్ని పట్టుకుని ఒక దారుణమైనటువంటి బూతులతో మాట్లాడినప్పుడు ఈ సూక్తులు అప్పుడు చెప్పుంటే బాగుండేది. ముఖ్యంగా చందు తులసి గారు, ఆవిడ అసలు సోషల్ మీడియాలో అసలు ఆవిడ కోసం తెగ వీడియోలు చేసేస్తుంది. ఆవిడ ఇంక ఎలా అంటే ఆవిడ మీద ఇది అసలు ఆవిడ ఒక గాంధీ, ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడం కోసం ఒక ఉద్యమం చేశాడు, దానికోసం గొంతెత్తి మాట్లాడేశాడు, అందుకనే ఆడిని అరెస్ట్ చేసేశారు అనేటువంటి దాంట్లో చెప్పేస్తుంది. ఒక్కటి వాడి దాంట్లో తీసుకుని అవే మాటలు ఎదురుగుండా ఆయన పెట్టుకుని నన్ను అని చెప్పి అనిపించుకుని దాన్ని యాక్సెప్ట్ చేస్తే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఆవిడ ఒక మాట, ఒక స్లోగన్ మాట్లాడింది. అదేంటంటే ఆయన ఏమన్నా ఉగ్రవాద, టెర్రరిస్టా, అసాంఘిక శక్తులా అని అడిగింది. 100కి 100% పేరు కూడా చెప్తా. చందు తులసి గారు, మీరు రావణ్ గురించి పెట్టారు ఆ లైన్ ఏదైతే ఉందో రాసి పెట్టుకోండి. అతను అసాంఘిక శక్తులా, అతను ఏమన్నా తీవ్రవాద అని మాట్లాడారు కదా, 100% అతను తీవ్రవాది, అసాంఘిక శక్తే వాడు. ఈ దేశానికి, ఈ ప్రపంచానికి చాలా ప్రమాదకరం. అలా మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఆడు బ్రతుకుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో వాడిని వెంటనే అరెస్ట్ చేసి లోపలే ఉంచకపోతే చాలా కష్టం. అలాగే ఉంచాలండి. సమాజంలో తిరగకూడదు అలాంటి దరిద్రుడు, అలాంటి టెర్రరిస్ట్, సైకో లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ దేశానికి, సమాజానికి హానికరం అని చెప్పాలి.